జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ అన్నట్టుగా తాజాగా ఈరోజు హైకోర్టులో ఒక ఎదురు దెబ్బ తగిలింది. గత 5 ఏళ్ల నుంచి ఏదైతే కోడికత్తి కేసు సాగుతుందో దానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దాని మీద వెనువెంటనే హైకోర్టు కూడా స్పందించడం, రేపటి రోజునే కోడికత్తి సీనుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరపాలని, దాన్ని రిజిస్టర్ చేయాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం రిజిస్టర్కి అయితే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. గత 5 ఏళ్ల నుంచి కోడికత్తి సీనుకు బెయిల్ రాకుండా వివిధ రూపాల్లో అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు అయితే దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆల్రెడీ ఇప్పటికే కోడికత్తి సీను కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి కూడా ఆ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఇన్ని రోజుల పాటు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందుకనే వెంటనే రేపటి రోజునే దీన్ని విచారణ జరపాలని తెలిసింది. ఇక కోడికత్తి సీనుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరపాలని సైనిక సమతా దళ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పాలేటి మహేష్ హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద పిచ్చిక శ్రీనివాస్ అయితే వాదనలు కూడా వినిపించడం జరిగింది. కేసు 5 ఏళ్ల క్రితం జరిగినప్పటికీ కూడా కేసు ఏమీ తేలకుండానే 5 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడని, కనీసం ఇప్పటివరకు బెయిల్ కూడా రాలేదనే అంశాన్ని అయితే కోర్టు దృష్టికి అయితే శ్రీనివాస్ తీసుకెళ్లడం జరిగింది. ఇదే సమయంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పే వరకు కూడా తాము నిరాహార దీక్ష మానబోమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆల్రెడీ జైల్లో కోడికత్తి సీను, బయట తండ్రి అలాగే తల్లి అలాగే సోదరుడు వీరు ముగ్గురు కూడా దీక్షకు పూనుకున్నారని, ముగ్గురు పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉందని ఆల్రెడీ ఆ విషయాన్ని వైద్యులే ధృవీకరించారన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. గత 5 ఏళ్లుగా ఒక దళిత యువకుడు కేసులో ఎటువంటి పురోగతి లేకుండానే జైల్లో ఉండటం అనేది ఖచ్చితంగా మానవ హక్కులకు భంగం కలిగించే అంశంగా లాయర్ శ్రీనివాస్ అయితే వాదనలు అయితే వినిపించడం జరిగింది. సో ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అయితే వెంటనే అంటే రేపటి రోజునే, సాధారణంగా వెంటనే విచారణ అనేది జరగదు, బట్ వాదనల్లో బలం ఉన్న నేపథ్యంలో రేపు రోజునే దీన్ని విచారించాలి. దీన్ని ఆల్రెడీ రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు దుర్గా ప్రసాద్ ధర్మాసనం అయితే ఈ కేసును విచారించనుంది. ఎందుకంటే గతంలో వేసిన జగన్మోహన్ రెడ్డి పిటిషన్ కూడా ఆ బెంచ్ మీదే ఉన్న నేపథ్యంలో దీన్ని అదే బెంచ్కి కేటాయించాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. దీంతో రేపు ఉదయం కోడికత్తి సీన్ కేసు అయితే హైకోర్టులో విచారణకు రానుంది. దీని పట్ల సర్వత్రా అయితే హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా దళిత యువకుడైనటువంటి కోడికత్తి సీని మీద కక్ష సాధిస్తున్నాడనే అపవాదం అయితే మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా కోర్టుకు హాజరవ్వకుండా, సాక్ష్యం చెప్పకుండా తప్పించి తిరుగుతున్నారు. ఈరోజు లాయర్ శ్రీనివాస్ వాదనలు వినిపించే క్రమంలో వీటన్నిటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. గత 5 ఏళ్లుగా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. కానీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. నాడు నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్పిన వ్యక్తి ఒక్కసారి కూడా కోర్టుకు రాలేదు. పైగా ఎన్ఐఏ ఎటువంటి కుట్ర కోణం లేదని తేల్చి చెప్పిన తరువాత కూడా ఇందులో లోతైన దర్యాప్తు కావాలని చెప్పి మరింత జాప్యం చేయడం కోసమే ఆ పిటిషన్ అయితే వేశారు. సో విసుగు చెందిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కోడికత్తి సీను కానివ్వండి, తల్లి కానివ్వండి, సోదరుడు కానివ్వండి, వీరు గత 18వ తారీఖు నుంచి నిరాహార దీక్షకు దిగినట్టుగాను, గత 4 రోజుల నుంచి నిరాహార దీక్షలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టుగా కూడా చెప్పారు. ఈరోజు కోడికత్తి సీనుని వైజాగ్ ఏదైతే సెంట్రల్ జైల్లో ఉన్నాడో కలవటానికి వెళ్ళిన నేపథ్యంలో ఆ ములాఖాతు సమయంలో 2 పోలీసులు భుజం మీద చేతులు వేయించుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టారన్న విషయాన్ని కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారంటే నిరాహార దీక్షలో ఉన్న కోడికత్తి సీను ఆరోగ్య పరిస్థితి విషమించింది. కోడికత్తి సీను తల్లి సోదరుడు చేస్తున్నటువంటి నిరాహార దీక్షను రాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. ఆసుపత్రి వర్గాలు కూడా వారి ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణించిందని చెప్పిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాలని కోర్టుకైతే విన్నవించడం జరిగింది. సో వాదనలన్నీ కూడా పూర్తిగా విన్న నేపథ్యంలో ఇంత ఆలస్యం పట్ల కోర్టు కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా అయితే తెలిసింది. అందుకనే రేపు ఎర్లీ మార్నింగే ఖచ్చితంగా కేసు విచారణకు రావాలి. దీన్ని బెంచ్కి పంపాలని చెప్పి రిజిస్టర్కి అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ ఇప్పటికే దుర్గా ప్రసాద్ బెంచ్ మీద ఆల్రెడీ ఈ కేసు ఉన్న నేపథ్యంలో అదే విచారణ చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో సర్వత్రా ఎవరైతే కోడికత్తి సీనుకు మొదటి నుంచి న్యాయం జరగాలి, దళిత యువడికి న్యాయం జరగాలి, బెయిల్ రావాలని మొదటి నుంచి కోరుతున్నారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కోడికత్తి సీనుకి బెయిల్ వద్దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలని ఎన్ఐఏ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికే ఎన్ఐఏ కోర్టుల్లో చాలా స్పష్టమైన వాదనలు వినిపించింది. ఇందులో కుట్రకోణం అనేది ఏ కోసానా లేదు, కేవలం తాను కావాలని సానుభూతి పెంచడం కోసం చేసిన ఒక దాడి మాత్రమే. ఆ విషయాన్ని కోడికత్తి సీను ఆ రోజు చెప్పాడు, ఈ రోజు కూడా అదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఇందులో కుట్రకోణం లేదు అని ఎన్ఐఏ గతంలోనే తేల్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ వచ్చేస్తుందేమోననే భయంతో హైకోర్టులో వేసి ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఇవన్నీ కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రేపటి రోజున కేసు విచారణకు వస్తే ఎన్ఐఏ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఆ ప్రభుత్వం తరపున కూడా ఎవరైతే లాయర్లు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి తరపున ఎవరైతే ఆ లాయర్లు గతం నుంచి వాదించుకుంటూ వస్తున్నారో వారు కూడా రేపు కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా గత 5 ఏళ్లుగా కోడికత్తి సీనికి ప్రతిసారి కూడా నిరాశ ఎదురవుతుంది. బెయిల్ వస్తుంది అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పిటిషన్ వేసి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రధానంగా ఎన్నికల ముందు గన కోడికత్తి సీనుకు బెయిల్ వస్తే ఖచ్చితంగా అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే. ఎందుకంటే కేవలం సానుభూతితో చేసిన దాడే తప్ప అందులో ప్రతిపక్షాల ప్రమేయం ఏమాత్రం లేదు. పైగా గతంలో ఆ ఎయిర్పోర్ట్లో హోటల్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి పాత్ర ఉందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. బట్ ఆ వ్యక్తి పాత్ర ఈసుమంత కూడా లేదని ఎన్ఐఏ తన దర్యాప్తులో తేల్చింది. దాదాపుగా 4 ఏళ్ల పాటు ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఇదేమి నెల 2 నెలలు చేసిన దర్యాప్తు కాదు. అది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ, వేరొకరు ప్రభావితం చేసే అవకాశం లేనటువంటి సంస్థ. అలా ప్రభావితం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేయొచ్చు. సో ఆ సంస్థే ఎటువంటి కుట్ర కోణం లేదని ఇప్పటికే తేల్చింది. సో ఎన్ఐఏ గతంలో వాదించిన అంశాలను కూడా ఈరోజు కోర్టు దృష్టికి అయితే ఆ లాయర్ శ్రీనివాస్ అయితే తీసుకెళ్లారు. మొదటి నుంచి కూడా కోడికత్తి సీను కుటుంబ సభ్యులకు ఆ సైనిక సమతా దళ అయితే సభ్యులు అండగా ఉంటున్నారు మనకు తెలుసు. ఆ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రస్తుత ఆ మహేష్ అనే ఆ వ్యక్తి అయితే దీని మీద పిటిషన్ అయితే వేయడం జరిగింది. వాస్తవానికి ఈ పిటిషన్ గతంలోనే వేసి ఉండాలి. బట్ ఈ రేపో మాపు బెయిల్ వస్తుందని చెప్పి ప్రతిసారి ఆశతో నిరాశతో ఎదురు తిరగటమే ఆశగా వెళ్ళేవారు. బట్ కోర్టులో అయితే నిరాశ ఎదురయ్యేది. ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పొల్లేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వాయిదాలు కోరేవాడు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జరిగిన పరిస్థితులు మొత్తం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపటి రోజునైతే బెయిల్ విచారణకు రానుంది. ఒకవేళ రేపు గన కోడికత్తి సీనుకు గన బెయిల్ వస్తే అది జగన్మోహన్ రెడ్డికి పెను ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడికత్తి సీను మీద ఇప్పటివరకు నిన్నగాక మొన్న సాక్షిలో కూడా కోడికత్తి సీను మీద అబాండాలు రాశారు. వాస్తవానికి ఈ రోజుకి చెప్పేది నేను సానుభూతి కోసం చేసింది దాడి. అది కూడా స్టెరిలైజ్ 2 సార్లు చేశాను, కోడికత్తిని 2 సార్లు చేశాను, కావాలనే షోల్డర్ మీద చిన్నగా టచ్ చేశాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎన్ఐఏ కూడా మొబైల్ డేటా కానివ్వండి, సోషల్ మీడియా ఖాతాలు కానివ్వండి, ఆ నెల రోజుల ముందు జరిగిన మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా డేటా విశ్లేషించింది. బట్ ఎక్కడా కూడా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఇందులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. బట్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయ్యే వరకు కోడికత్తి సీను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. గతంలో కూడా వివేక హత్య కేసులో చంద్రబాబే చంపాడని చెప్పి అబండాలు వేశారు. బట్ సిబిఐ దర్యాప్తు వచ్చిన తర్వాత అది వైఎస్ఆర్ సుర రక్త చరిత్రగా మారింది. ఇప్పుడు కూడా కోడికత్తి సీను విషయంలో ఏదైనా బయటకు వస్తే దీంట్లో ఒకవేళ వైసీపీ నేతల పాత్ర ఉంటే కన్నా అది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో భయపడుతున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఆ కోడికత్తి సీను లాయర్ గతంలోనే చెప్పారు, ఆ వైసీపీ విజయనగరం ప్రస్తుతం ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి మజ్జా శ్రీనివాసే కోడికత్తిని తీసుకొచ్చి సాక్షి చేతిలో పెట్టాడు, అసలు ఆ కత్తి ఎలా వచ్చింది అనేది తేల్చాలని చెప్పి గతంలోనే ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కోడికత్తి సీన్ అయితే బయటకు రాకుండా అడ్డుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంబేద్కర్ విగ్రహాన్ని 100 అడుగులు 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాను, దళితులకు మేలు చేశాను అంటున్నాడు తప్ప ఒక దళిత యువకుడిని 5 ఏళ్లుగా ఆ జైల్లోనే ఉంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కింది. నిజంగా నీ మీద అత్యాయత్నం జరుగుండి ఉంటే ఖచ్చితంగా నువ్వు కోర్టుకు వెళ్ళి ఉండాలి. కోర్టుకు వెళ్ళి పోను చేశాడు అనైనా చెప్పు ఉండాలి. కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళాలా? కోర్టుకు వెళ్ళిన మరుక్షణం కోడికత్తి సీన్కి బెయిల్ వస్తుంది. కోర్టులో క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దొరికిపోతాడు. కాబట్టే ఈ రోజుకి చూడండి, దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏది కూడా మనకు కనపడాల బయట. మరి ఎందుకు కనపడాల ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతంలో? సో ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కోడికత్తి సీన్కి అయితే న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపటి రోజున హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వాదనలు ఏ విధంగా సాగుతాయి అనేది మాత్రం వేచి చూడాలి.